తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే రాతలనే ఏ చిరునవ్వు రుణపడుతూ గీసిందో తనకే రూపంగా ఈ బొమ్మలనే తందానే 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 చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే చేతిలో నీ గీతలే ఒక తీరుగా కలిసుండవే ఒక వేలి ముద్రలో పోలికే మరొక వేలిలో కనిపించదే ఎక్కడ పుట్టిన వాళ్ళు ఏ దిక్కున మొదలైనోళ్ళు ఒక గుండెకు చప్పుడు అయ్యారుగా ఏ నింగిన గాలి పటాలో ఏ తోటన విరిసిన పూలో ఒక వాకిట ఒకటై ఉన్నారుగా తందానే 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 కన్నారా ఎవరైనా ప్రతిరోజు పండగనే మనసులో నా చోటుందిలే ఈ నటకెప్పుడు అలుపుండదే గెలిపించు అడుగే తోడుందిలే విడివిడిగా వీళ్ళు పదాలే ఒకటైన వాక్యమల్లే ఒక తీయటి అర్థం చెప్పారుగా విడివిడిగా వీళ్ళు స్వరాలే కలగలిపిన రాగమల్లే ఒక కమ్మని పాటై నిలిచారుగా తందానే తందానే చూసారా ఏ చోటైనా ఇంత ఆనందాన్నే తందానే 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 బంధాల గ్రంథాలయమే ఉంది ఇంట్లోనే Dear madams, గురు బ్రహ్మలారా ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము చిలిపి తనకు చివరి మలుపులో We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you.
బుక్కులోన రాణికి పంపిన ప్రేమ లేఖలు, సైన్సు ల్యాబులోన శీలపై చల్లిన ఇంకు చుక్కలు, ఫస్ట్ బెంచిలోన మున్నిపై వేసిన పేపరు ఫ్లైటులు, రాధ జల్లో నుంచి రాబర్టు లాగిన రబ్బరు బ్యాండులు, రాజేషు ఇచ్చిన రోజా పువ్వులు, శ్రీవాణి పెట్టిన చెవిలో పువ్వులు, కైలాషు కూసిన కాకి కూతలు, కళ్యాణి పేల్చిన లెంపకాయలు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. We miss all the fun, we miss all the joy, we miss you. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో. విడలేమంటూ విడుకోలంటూ వెళ్ళిపోతున్నాము, చిలిపి తనపు చివరి మలుపులో. మాస్టారి బోడిగుండు పైన బోలెడు చోకులు, రాగిణి మేడము రూపురేఖ పైన గ్రూపు సాంగులు, సుబ్బయ్య మాస్టారి స్కూటీకి గుచ్చిన గుండు పిన్నులు, టైపిస్టు కస్తూరి ఖాతాలో తాగిన కోకు టిన్నులు, బ్లాక్ బోర్డు పైన గ్రీకు బొమ్మలు, సెల్ ఫోనుల్లోన సిల్లి న్యూసులు, బాతురూములోన భావ కవితలు, క్లాసు రూములోన కుప్పి గంతులు, మరపురాని తిరిగి రాని గురుతులండి. మీ మనసు నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులోన మేము కూడా ఇంతేనండి. We miss all the fun, we miss all the joy, we miss you. We miss all the fun, we miss all the joy, we miss you. Dam dare, dam dare, dam dare, dam dare, dam da, dam dare, dam dare, dare dam dam dam, dam dare, dam dare, dam dare, dam dare, dam da, dam dare, dam dare, dare dam dam dam. ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైట్లు, కాఫీ షాప్ ట్రీట్లు, సాగేలే సరదాలలో ఈ రోజులు, ఫ్రెండ్షిప్ కై పరుగులు. దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా, దమ్ దరే దమ్ దరే దరే దమ్ దమ్ దమ్. లో కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా, అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా. సూపర్ స్టార్ ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది, ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది.
dam dare dam dam dare dare dam dam dam. ఆనందాలే మన ఆస్తులు, ఆత్మీయులే మన అంతస్తులు. ఆనందాలే మన ఆస్తులు, ఆత్మీయులే మన అంతస్తులు. అభిమానం ఉన్న వాళ్ళే మన బంధువులు, నిస్వార్థం కలవాళ్లే నిజమైన స్నేహితులు. ఆదరించే మనసున్నోళ్ళు మనుషులలో దేవుళ్ళు. స్వర్గం నరకం ఎక్కడో లేరన్నా మాయన్న, మన ప్రేమ దేశాల్లోనే దాగుంటాయి కదరన్నా. ఆనందాలే మన ఆస్తులు, ఆత్మీయులే మన అంతస్తులు. పట్టణాలలో ప్రేమలకు పట్టెను దుమ్ము ధూళి, పల్లెల్లోని అనుబంధాలు స్వచ్ఛమైన చిరుగాలి. అనురాగాలే నీ అద్దాల వేడల కన్నా, మమకారం నిండి ఉన్న పూరి గుడిసెలే విన్నా. ఒకటైతే నాడుంటదే వైబుంది బేబీ వైబుందిలే, ఈ గ్లోబ్ నువ్వే వైబుందిలే. వైబుంది బేబీ వైబుందిలే, ఈ గ్లోబ్ నావే వైబుందిలే. వేరే ప్లానెట్టా ఇంతంతం ఎట్టా నాకెట్ట పడ్డావులే, కల్లోటి వెట్టా స్వీటీ చాక్లెట్టా నా పేట మారిందిలే. స్టెప్పులు వేసిందే దినకు దిన కొత్తగా నా గుండె, డప్పులు కొట్టిందే దినకు దిన పక్కన నువ్వుంటే. నీ పేరు టాటూల రాయించనా, మన పేరు హిట్ పేరు చేసేయనా. వైబుంది బేబీ వైబుంది బేబీ వైబుంది బేబీ వైబుందిలే, ఈ గ్లోబ్ నువ్వే వైబుందిలే. వైబుంది బేబీ వైబుందిలే.
ఫాస్ట్ ఫుడ్ తినకండి, లేకపోతే మనం ఏమవుతాం, బ్రేకింగ్ న్యూస్కి వెళ్ళిపోతాం తర్వాత. కాబట్టి దయచేసి ఏ ఒక్కరు కూడా ఫాస్ట్ ఫుడ్ తినకండి. ఆకలితో ఉన్నా పర్వాలేదు, ఉంది ఆరోగ్యం మన చేతిలో మనకు ఉంటుంది, మన ఆరోగ్యం. ఓకే, ఆటలపై పెంచుకోండి కొంత, లేకపోతే మీ ఆరోగ్యానికి పడుతుంది పూజు. ఆటలపై పెంచుకోండి కొంత మోజు, లేకపోతే మీ ఆరోగ్యాన్ని పడుతుంది పూజు. తర్వాత చెల్లించాలి డాక్టర్ ఫీజు, తర్వాత డాక్టర్ చెల్లించాలి ఫీజు. ఇది గుర్తించుకో మిత్రమా ప్రతిరోజు. కాబట్టి ఇదా మీరందరూ కూడా ప్రతి ఒక్కరు ఆరోగ్యం కాపాడుకోవాలని అందరూ కోరుకోండి. ఎవరిని కూడా భగవంతుడు కోరుకునేది ఒకటే కోరుకోండి. భగవంతుడు ఎవరో ఎక్కడా లేడు, మన ఎదుటే ఉన్నాడు. దైవం మానస రూపేణ ఏదో రూపంలో వస్తారు. వీరందరూ కూడా మా దేవుళ్ళు. మీరు నాకు పిలవగానే అందరూ పలికారు, వెంటనే వచ్చారు. ఈరోజు వస్తారని నేను ఊహించలేదు ఎంతమంది, కానీ అందరూ నా అభిమానంతో అందరూ కూడా వచ్చారు. అందరూ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా నా తరపున, ఇంత చక్కగా అరేంజ్ చేసిన మా భారతాల సిబ్బంది తరపున అందరూ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. తర్వాత మరి నా యొక్క జీవితం కూడా చెప్పాలంటే, వడ్డించిన మిత్రం మాత్రం కాదు, వడ్డించిన మిత్రం మాత్రం ఎంత మాత్రం కాదు. ఎందుకంటే దానికి మా తల్లి స్వర్గస్థురాలు అయ్యారు. అక్కడితో చదువాగిపోయింది. చదువాగిపోయిన తర్వాత కోడూరులో మా బంధువులు ఒకరు అక్కడ ఎస్సీ హాస్టల్లో జాయిన్ చేశారు నన్ను. ఎలాగా నెంబర్ కాదు, నాకు ఆదుండేది కాదు, గెస్ట్గా చేసుకున్నారు నన్ను టెస్ట్ పెట్టి, ఆ టెస్ట్లో మంచి మార్కులు వచ్చాయనేసి ఇలాంటి విద్యార్థిని మన దగ్గర ఉంచుకోవాలి అన్న ఆలోచనతో ఆ రోజు నన్ను గెస్ట్గా ఆ యొక్క హాస్టల్లో ఉంచుకున్నారు. 101 కింద ఎస్సీ హాస్టల్లో. ఆనాడు వాళ్ళు పెట్టిన తెచ్చే ఈనాడికి ఇంతవరకు ఎదిగి వచ్చింది. వాళ్ళు ఎప్పుడూ జీవితం మర్చిపోకూడదు, గతం ఎప్పుడూ మర్చిపోకూడదు. మంచిగా చెడైనా సరే మంచిని మర్చిపోకూడదు. ఎందుకంటే వాళ్ళని మనం ఎప్పుడు గుర్తించుకోవాలి, చెడుని కూడా మర్చిపోకూడదు, దానిలో తప్పు తెచ్చుకోవాలి. కాబట్టి రెండూ కూడా నాణానికి రెండు వైపులు ఉండే బొమ్మ పరిస్థితి లాంటివే. ఎప్పుడు కూడా దేన్ని కూడా తక్కువ అంత వేయకూడదు. ఆప్టిమిజం పెసిమిజం రెండు ఈక్వల్గా మనం చూసుకోవాలి. తర్వాత హాస్టల్ అయిపోయిన తర్వాత ఇంటర్ వచ్చేసాను. ఇంటర్ చదవాలి. అక్కడ 10th క్లాస్ ఫస్ట్ వచ్చింది నాకు కోడూరులో. ఏ కోడూరు? అప్పుడు విశాఖపట్నం జిల్లా. బట్టలకి 2 రూపాయలు, పుట్టుకూరు 79లో. ఆ రోజుల్లో 150 రూపాయలు ఇస్తే ఇంటికి 100 రూపాయలు పంపించేసి 50 రూపాయలు ఖర్చులు ఉంచుకునేవాడిని. ఆ రోజుల్లో హాస్టల్లో ప్రతి సంవత్సరం వచ్చేది స్కాలర్షిప్, ఎవ్రీ ఇయర్, ప్రతి సంవత్సరం కూడా. మరి దానికి అయ్యా నమస్కారం, ధన్యవాదాలు. తర్వాత అడుగడుగు గండమే నాకు చదువుకి. 10th అయిపోయిన తర్వాత చదువు మానేస్తాను. మళ్ళీ పంట పొలాలకు వెళ్ళడం, కూలికి వెళ్ళడం, కూలి పనులు చేసుకోవడం, ఇవన్నీ మామూలే. మరి ఎందుకంటే పోటీ విద్యలు కూలి కూడా కదా, మరి పట్టు పోషించుకున్నాడు, ఏదో పని చేయాలి కదా. పని మనీ లింకు, రెండు పని లేకపోతే మనీ. కాబట్టి మనం ఇప్పుడు ప్రభుత్వం అదే చేస్తుంది కదా, పనికే మనీ వస్తుంది, కూర్చోబెట్టి జీతాలు ఇవ్వట్లేదు కదా. కాబట్టి ఆ రోజు మరి పట్టు పోషించుకోవడానికి మా నాయనమ్మ ఉండేది. మా ఎవరు లేరు అప్పుడు, మా నాయనమ్మ ఒకరితే ఉండేది. అప్పుడు కాలేజీలో మా ఊరు ఒక పెద్ద, ఎందుకంటే అలాంటి మార్పుని ఎప్పుడు మర్చిపోకూడదు మనం. ఆనాడు అతను నాకు 500 రూపాయలు నాకు ప్రజెంట్ ఇచ్చి ఆ డబ్బులతో చదివిపోయింది 2 years. మా నాయనమ్మకి వంట చేసి పెట్టి పక్కింటికి అప్పు చెప్పి కాలేజీకి వెళ్ళి వచ్చేవాడిని. వంటలు ఉండేది, వంట కమ్మలు పెట్టడం కానీ అప్పుడు మట్టి పెడతారు, వాడితో వంట చేసి వెళ్ళేవాడినమాట. అంటే అలాంటి కష్టాలు కూడా వస్తాయి. దేనికి విరవకూడదు అంటాను, అదే నేను చెప్పేది. దేనికి భయపడకూడదు. ఎందుకంటే ఒక శాస్త్రం చెప్పాడు, డౌట్ అండ్ ఫియర్ ఇస్ ద షార్ట్ సర్క్యూట్ ఆఫ్ ద మైండ్ అండ్. ఈ రెండు మన దగ్గర ఉండకూడదు. డౌట్, అనుమానం, నీ మీద నీకు అనుమానం ఉండకూడదు ఎప్పుడు కూడా. నేను ఈ పని చేయగలనా, నువ్వు ఈ పని చేయగలవా, నువ్వు అనుమానం పడకూడదు, ఇతరులు అనుమానించకూడదు. ఎందుకంటే నువ్వు చేయగలవు అని చెప్పాలి తప్పించేసి నువ్వు చాలా చేస్తారా అంటే చాలు, అక్కడే వాటి నీరు దిగిపోతుంది. పడతాను చేయగలిగిన చేయలేడు మాట. అలాగే మీరు కూడా మనతో అనుకోవాలి, ఎందుకు చేయలేదు ఈ పని నేను. దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ థింకింగ్ అనమాట. అందుకే అబ్దుల్ కలాం చెప్పారు, ఫెయిలెన్సీ FAIL, పోవడం కాదు అక్కడ అర్థం, ఉత్తీర్ణులు కాకపోవడం కాదు. ఫెయిల్ అంటే ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని నేర్చుకోవాలి మనం. దట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ థింకింగ్ అనమాట. అయ్యా నమస్కారం సార్, ధన్యవాదాలు. ఫెయిల్ అంటే ఏంటి? ఫస్ట్ అటెంప్ట్ ఇన్ లెర్నింగ్ అని నేర్చుకోవాలి. అంటే ప్రతి వాటిని గెలుపుకి మొదటిగా మనం భావించినట్లయితే, నెక్స్ట్ స్టెప్ వెళ్ళినట్టయితే ఆటోమేటిక్గా వీ విల్ రీచ్ ద గోల్ వాట్ వీ వాంట్.
అనుకున్న గమ్యాన్ని మనం చేరుకోగలుగుతాం అనమాట. ఓకే, మరి ఈ విధంగా నేను అనేకమైన కష్టాలు పడి వచ్చిన వాడినే. కొన్నా చదువు మానేశాను, ఎందుకంటే నేను అందరిని కొడుతుండేవాడిని. మేటాలు కాదు అందరిని కొడుతుండేవాడిని, చంద్రపక్కలతోటి రాజపక్కలు కొడుతుండేవాడిని. నా పెగుతాను భరించలేక మా నాన్న మగ్గం వేస్తుంటే ఇంటి చేపెడతారు అనమాట. మీ కుర్రాడికి వద్దాను ఆడికి చదువుతాడు అని పెట్టారు, నన్ను భరించలేక. మరి ఈనాడు కూడా కొంత భరిస్తారు అనుకోండి, నన్ను తప్పదు అవి. ఓకే, కాబట్టి అన్న మనసుతో అలాంటి మొదటించేనే నేను అనుకుని చేస్తాను. ఎవరికి భయపడను, దేనికి భయపడను. ఎందుకని సంకల్పం గట్టినైతే విజయం అనేది వెనకాల వెతుక్కొని అదే వస్తుంది. కాకపోతే నేడు రేపు ఎల్లుండు ఎప్పటికప్పుడు సత్యం, దాంట్లో అనుమానం లేదు. అలాంటి ఎన్నో కోకలు నేను జీవితంలో రుచి చూశాను. ఈనాడు ఈ స్థాయికి ఏదేనంటే మీ యొక్క అందరి ఆధారమానాలు, మా యొక్క ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్, కుమారులు అవనేయండి, కూతులు అవనేయండి, అల్లులు అవనేయండి, బంధుమిత్రులు అవండి, ముఖ్యంగా నా భార్యమని. మరి ఆవిడ సహకారం లేకపోతే నాకు ఏ పని చేయలేము. ఎందుకంటే నాటకాల కేసులకు వెళ్ళేటప్పుడు తెల్లవారు పొక్కులోకొని కొడుకోవచ్చు వచ్చేవాడిని గరివిడి వెళ్ళి. ఆనాడు కూడా ఆమె కోఆపరేట్ చేసింది కాబట్టే నేను ఆ యొక్క అవార్డులు కానీ రివార్డులు కానీ కలిగాను. అందులో సగభాగం అర్థం కాబట్టి అందులో సగవన్నీ ఆవిడకి వెళ్తుంది. కానీ ఆయన ఏనాడు కూడా నేను ప్రశంసలేదు. అది ఆమె యొక్క గొప్పతనం. మిగతా అడుగుతారు ఎప్పుడు దాకా ఏడు చేస్తాను, ఇప్పుడు దాకా ఎక్కడికి వెళ్ళని అడుగుతారు అన్నమాట. కానీ నేనేం చేసినా ఏ టైంకి వచ్చినా సరే అడగలేదు. ఆమెకి ఈ సభాపూర్వకంగా ఆమెకి నా యొక్క ఆశీస్సులు ధన్యవాదాలు కూడా అందిస్తున్నాను అనమాట. ఓకే, అలాగనే మరి మా బిడ్డలు కూడా అందరూ కూడా ఏ ఒక అంటే డిఫరెంట్ బిడ్డలే మా బిడ్డలు. నువ్వేం తిట్టా అనుకోండి, ఆ తిట్టుకి అర్థం తెలియదు వాళ్ళకి. అలా చూస్తారు, నాన్న అలా ఎలాగన్నారు అదేంటి అర్థం రూపాయలు గుర్తు అడుగుతారు. మా పిల్లలతో చాలా అడుగుతాను. వినయానికి గుర్తు అంటే నేను చెప్పడం పొగడం కాదు, అది వాస్తవం అనమాట. అది ఈరోజు పిల్లలతో పోల్చుకుంటే నేను ఎంతో గర్వపడతాను నా పిల్లలు చూసి నేను. ఎందుకంటే వాళ్ళు ఎదురు చెప్పరు, నాన్న చేద్దాం అంటే నీ ఇష్టం. ఏనాడు నాకు కష్టపెట్టలేదు, అంతా నా ఇష్టమే. కాబట్టి ఎందుకంటే వాళ్ళు తెలిసి నేను ఏం చేస్తానో ఏం చేయగలుగుతానో వాళ్ళ మనసులోకి వెళ్ళిపోతాను. ఇప్పుడు నేను పరకాయ ప్రవేశం లాగా అనమాట. పరకాయ ప్రవేశం తెలుసు కదా మీకు? పరకాయ ప్రవేశం ఒక శవాన్ని కూడా మనం లేపొచ్చు, దాన్ని చేసి దాన్ని పరకాయ ప్రవేశం అంటారు అనమాట. అంటే ఎదురువారు మనసు తెలుసుకొని గెలిచిన వాడే నిజమైన వ్యక్తి. ఏనాడు కూడా నా భార్యమని కానీ నా బిడ్డలు కానీ మా అల్లుడికి ఎవరు కూడా నాకు ఎదురు చెప్పలేదు. అలాగని భయంగా నటించలేదు కూడా ఎవరు. వాళ్ళ నటన చేత కాదు నాకు తెప్పించి నేనే ఇంకా నటుని ఇంకా. ఓకే, ఎందుకంటే కొన్ని విషయాలు చెప్పాలి, కొన్ని విషయాలు చెప్పకూడదు. ఎందుకంటే సంతోషాన్ని పంచుకోవాలి, బాధలు మనం దోచుకోవాలి. అవసరంతో చెప్పాలి అవసరమైతేనే. ఎప్పుడు కూడా బాధలు పంచకండి, సంతోషాన్ని అందరికీ పంచండి. ఇదే నేను నేర్చుకున్నాను అనమాట జీవితంలో. ఓకే, మరి అనేకమైన కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చేయగలిగాను. చాలా మంది అందరి సహకారాలు మా యొక్క, అలాగనే మా ఊరు గ్రామ పెద్దలు కూడా ట్రైనింగ్ కొంత పెట్టారు. మా అత్తవారు కూడా ట్రైనింగ్ పెట్టారు. ట్రైనింగ్ అయిన తర్వాత వచ్చేది రవి ట్రైనింగ్ అయితే రాదు కదా, దానికి ఎంతో కృషి చేయాలన్నమాట. రాత్రి పాలు చదివాను కాబట్టి, అప్పుడు ట్యూషన్ చెప్పేవాను కాబట్టి ఆ నాలెడ్జ్ తోటి ఎట్ ఏ టైం పాస్ అయిపోయాను డిఎస్సి. అంటే అది ఏది సంకల్పం. మన ఏ ఒక్కరికి కూడా హాని చేయకూడదు. మనకి అంతా కూడా హాని చేయకపోతే మన జీవితం అంతా కూడా హనియే. హని అంటే తేనె. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఎదురికి హాని చేయకపోతే మన జీవితం అంతా కూడా హనీలాగా ఉంటుంది. వెంకటరావు గారు గూడూరు వారు, గూడూరు వెంకటరావు గారు. కాబట్టి నేను అందరికీ చెప్పేది ఒకటే, ఆరోగ్యం కాపాడుకోండి, కుటుంబాన్ని చక్కగా చూసుకోండి, మనం చేసే వృత్తిని ప్రేమించండి. వృత్తే దైవము. నేను ఎందుకంటే మిత్రులకి నేను చెప్పకూడదు అంతకన్నా. అంటే ఈనాడు మన వృత్తి అవనండి, ఏ వృత్తి అయినా అవనండి, వృత్తికి గండి కొడతానని నేను అనుకుంటాను. నేను అంటే చెప్పకూడదు ఈ విషయం, కానీ చెప్పకూడదు మాట చెప్తాను. ఇందా చెప్పారు ఎవరు కొంతమంది, అయితే కోపం ఎక్కువని. కోపం ఎక్కువే, దూరాసరి కంటే ఎక్కువ కోపం నాకు. కానీ క్షణం ఉంటుంది అంతే, తర్వాత మర్చిపోతాం. మళ్ళీ మిమ్మల్ని ఎందుకని గుర్తుండదు నాకు. మీరు చెప్పాలి ఏ ఎలాగన్నా అడిగితే అప్పుడు ఎలాగన్నా అనుకుంటాను అనమాట. అది నాకు గొప్ప ఇచ్చాడు దేవుడు, మరుపరిది ఇచ్చాడు బాగానే. ఎవరినేమని సరే మీరేమైనా గుర్తుంది, మళ్ళీ మీరేమైనా గుర్తుంది మర్చిపోతాను వెంటనే. ఎందుకంటే నార్మల్గా వచ్చేస్తాను మళ్ళీ మామూలుగా వచ్చేస్తాను, కానీ కోపాన్ని మాత్రం ఆపుకోలేను. అదే నా యొక్క లోపం, నా కోపమే నా లోపం. ఓకే, అలాగని నేను ఏది చేయలేదు ఏ పాపం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసి నా యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ, మరి అందరూ కూడా ఆరోగ్యం కాపాడుకోండి. అదే నేను కోరుకోను, ఇంకేం కోరుకోను, ఆరోగ్యం కోరుకోండి.
వృత్తిని ప్రేమించండి. 2 మాటలే, ఆరోగ్యం కాపాడుకోండి, వృత్తిని ప్రేమించండి. వృత్తే దైవం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ధన్యవాదాలు. కానీ గొప్ప గురువు ఒక తరం భవిష్యత్తునే మార్చగలడు. ఈ రోజు మనం అలాంటి మహోన్నత గురువు శ్రీమంది సత్యనారాయణ సార్ గారి సేవలకు కృతజ్ఞతలు తెలియజేయడానికి ఇక్కడ సమావేశమయ్యాం. ఈ రోజు ఒక ఉపాధ్యాయుడు రిటైర్ అవుతున్నాడు అని చెప్పడం సరిపోదు. ఈ రోజు ఒక క్రమశిక్షణ రిటైర్ అవుతుంది. ఈ రోజు ఒక అంకిత భావం రిటైర్ అవుతుంది. ఈ రోజు ఒక స్ఫూర్తి రిటైర్ అవుతుంది. కానీ ఆయన సృష్టించిన విలువలు మాత్రం ఎన్నటికీ రిటైర్ కావు. విద్యను బోధించేవాడు ఉపాధ్యాయుడు, విలువలు నాటేవాడు గురువు, కానీ జీవితాన్ని తీర్చిదిద్దేవాడు మహాగురువుల్లో ఒకరు. ఆయనకు బోధన అనేది ఒక ఉద్యోగం కాదు, అది ఒక తపస్సు, ఒక యజ్ఞం, ఒక జీవిత ధ్యేయం. ఇంగ్లీష్ అంటే చాలా మందికి భయం ఉండేది, కానీ సార్ క్లాస్ లో అడుగు పెట్టిన తర్వాత ఆ భయం అనేది ఆత్మవిశ్వాసంగా మారింది. కష్టం అనేది సులభంగా అనిపించేది. ప్రతి ఒక్క విద్యార్థికి కూడా అర్థమయ్యే వరకు ఓపికగా చెప్పేవారు. అందుకే ఆయన బోధించిన ప్రతి సంవత్సరం 100% ఉత్తీర్ణత అనేది సాధించడం యాదృచ్ఛికం కాదు, అది ఆయన శ్రమకొచ్చిన ఫలితం. విజయం అనేది ఎప్పుడు కూడా అదృష్టం వల్ల రాదు. ప్రతిరోజు చేసే చిన్న చిన్న ప్రయత్నాల సమాహారమే విజయం అవుతుంది. సమయపాలనకు మరో పేరు సత్యనారాయణ సార్. గంట మోగక ముందు గంట మోగే వరకు అదే ఉత్సాహంతో పాఠాలు చెప్పేవారు. సమయాన్ని గౌరవిస్తే సమాజం గౌరవిస్తుందంట. సార్ జీవితమే దానికి ఒక నిదర్శనం. ఈ రోజుల్లో చిన్న వయసులోనే చాలా మంది అలసిపోతుంటారు, కానీ సార్ 60 సంవత్సరాలు దాటినా కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒక్కసారి కూడా అలసిపోయినట్లు కనిపించుకున్నా ప్రతి క్లాస్ ను మొదటి క్లాస్ లానే అదే ఉత్సాహంగా చెప్పేవారు. వయసు అనేది శరీరానికి పెరుగుతుంది, సేవ చేయాలనే మనసుకు కాదు. ఆ మాటను నిజం చేసిన వ్యక్తి మాయాసం సార్. సార్కు ప్రతి విద్యార్థి కూడా తన సొంత బిడ్డలాంటివారు. పేదరికం వల్ల ఎవరి చదువు ఆగిపోకూడదని తన సొంత డబ్బుతో ఆర్థిక సహాయం చేశారు. ఇచ్చే చేయి ఎప్పుడు కూడా గొప్పది. ఆ గొప్ప చేయి మన సత్యనారాయణ సార్. పాఠశాల అభివృద్ధిని తన బాధ్యతగా భావించిన వ్యక్తి. ఈ పాఠశాల తనకి ఏమిచ్చిందని ఆయన ఏ రోజు ఆలోచించలేదు. ఈ పాఠశాలకు నేనేం చేయగలను మాత్రమే ఆలోచించారు. ఇలా తన వంతు ఆర్థిక సహాయం అందిస్తూ పాఠశాల అభివృద్ధికి ఎప్పుడు ముందుండేవారు. బోధనలోనే కాదు, వేదిక పైన కూడా ఆయన ఒక అద్భుతం. పాఠశాలలో ఏ కార్యక్రమం అయినా మొదటి గుర్తొచ్చే పేరు యమంది సత్యనారాయణ సార్. ఎందుకంటే ఆయన యాంకరింగ్ అనేది కార్యక్రమానికి ఒక కొత్త అందం. ఆయన గొంతు వినబడితే సభలో అందరూ కూడా ఆసక్తిగా ఆలకించేవారు. పాటలు పాడడంలో, సాంస్కృతిక కార్యక్రమాలు విజయవంతం చేయడంలో ఆయన నిజంగా ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి. కొంతమంది వేదికపై మాట్లాడతారు, కొంతమంది వేదికే గౌరవం తీసుకొస్తారు. అందులో మన సార్ రెండో కోవకు చెందిన వాళ్ళు. సార్ చూసి చాలా మంది ఉపాధ్యాయులు నేర్చుకున్నారు. ఆయన చిరునవ్వు, ఆయన క్రమశిక్షణ, ఆయన అంకిత భావం ప్రతి ఒక్కరికి ఒక పాఠం. మంచి నాయకులు దారిని చూపిస్తారు, కానీ ఒక గొప్ప గురువు దారినే సృష్టిస్తాడు. ఒక మంచి గురువు రిటైర్ అయిన రోజు ఒక ఉద్యోగం ముగుస్తుంది, కానీ వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో ఆయన ప్రభావం. సార్, మీరు వేలాది మంది విద్యార్థుల జీవితాల్లో ఆ వెలిగించిన ఆ జ్ఞాన దీపం అనేది ఎప్పటికీ ఆరిపోదు. మీరు మాకు నేర్పిన ఇంగ్లీష్ మేము మర్చిపోవచ్చు, కానీ మీరు మాకు నేర్పించిన అంకిత భావాన్ని, క్రమశిక్షణను, ప్రేమను మేము ఎప్పటికీ మర్చిపోలేం. ఒక గురువు అసలు జీతం నెలాఖరు వచ్చే జీతం కాదు, తన శిష్యుల జీవితాల్లో సాధించిన విజయాలే ఆయనకి నిజమైన సంపద. సార్, మీరు అలాంటి అమూల్యమైన సంపదను వేలాది మంది విద్యార్థుల రూపంలో సంపాదించారు. మీకు మంచి ఆరోగ్యం, ఆనందం, ప్రశాంతమైన పదవీ విరమణ జీవితం, దీర్ఘాయుషు కలగాలని మీ సేవలకు శతకోటి వందనాలు. ధన్యవాదాలు. అన్ని విషయాలు నేనే మర్చిపోయాను. అన్ని చేసినట్టు తెలియదు నాకు. అన్ని విషయాలు ఆ పాప చెప్పిన విషయాలను కొన్ని చేశానా నా డౌట్ అన్నమాట. నాకు చేసే ఉంటానేమో. ఓకే, మీ అందరి అభిమానంతోటని అయితే మరి ఆమె చెప్పినట్టుగా మరి ఉదయం సాయంత్రం వరకు అయితే చెప్పాను కదా. ఆరోగ్యం అంటే ఇంకేం అది లేదు, మంచి మనసు ఉండాలి. నెగిటివ్ థింక్ రాకూడదు మనకి ఎప్పుడూను. పోనీలే అనుకుంటే ఏమీ లేదు, కానీలే చూద్దామంటే మరి అక్కడే ప్రారంభమవుతుంది ప్రాబ్లం. కాబట్టి నేను ఏంటంటే పోనీలే అనుకుంటాను అనమాట. అందుకే అది కూడా పోనీ అని నన్ను కూడా ఎవరేమన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలని నేను అందరూ కోరుకుంటున్నాను. మీ అందరూ చెప్పక్కలేదు, మన ఉపాధ్యాయులందరూ విద్యలు అందరూ. కాబట్టి మీ అందరూ కూడా ఆరోగ్యం కోరుకోవాలనేసి నేను మనసారి కోరుకుంటున్నాను అనమాట. మరి కొట్టాడు పాప లక్ష్మి నా గురించి 2 విషయాలు చెప్పింది. ఆ పాపకి
మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. కొచ్చా టూర్కి కొచ్చా విద్యార్థులకు నా యాంకర్. First of all, wish you all happy retirement life of our friend, colleague, senior comrade and everything. Today in this school, a beautiful function is going on the eve of his retirement. ISN sir is a trademark like ISI. Everybody knows ISI. It's the trademark. ISI means we purchase anything on site, trademark. Likewise, the ISN is a symbol of English teaching. So, how we choose a good product by watching ISI? So, where there is ISN, there is ISI. Where there is ISN, there is ISI of English. Goods are not goods, English. So, nobody knows his full name. Emandi Satyanarayana. Everybody knows only ISN like ISI. Am I right? ISN is a legend in English. We used to call him in our class, our school, like Shakespeare. The difference between only Shakespeare and ISN was only curling hair. Shakespeare had curling hair, No hair. but ISN has no curling hair. The only difference between the Shakespeare and ISN remaining the same to same. ఏదో డైలాగ్ చెప్పినట్టు పవన్ కళ్యాణ్ చెప్తారు. నాకు పీర్ కాదు. సింహం నేను ఒకటే సార్. పీర్ లేకపోయినా పీర్ లేదు. What I'm saying. So, from childhood, he struggled so many things in his personal life and succeeded from that problem and came back as a student, as a younger, as a family man. We know everything, his struggles and overcome the struggles. And also, because he is a epitaph comrade, senior epitaph comrade. He worked as a state councillor, district councillor, and so many positions. Because he and I together attended to struggles and fights. We fought for teachers' rights. In Hyderabad, we went to Hyderabad, Vijayawada, and important all district levels. We attended so many epitaph union federation meetings. He was very active. Not only federation, he fought for teacher rights. And we were colleagues. We were colleagues as teachers also. I worked with an English teacher in Checkpost Kochara almost 5 years. There is entertainment. You know, where there is ISN, there is entertainment piece. Wherever he goes, if he goes to classroom, all teachers get entertainment. This is special quality. We cannot entertain the teacher. We teach will directly lesson face to face. But he, like a magician, he bring the students in his track and play and burst on so many jokes and pranks, and he makes them students laugh. So students enjoy his lesson. Everybody enjoy the lesson, and he is very committed teacher. Once I visited his home, there I saw he was writing lesson plans at the age of 60 years at his home. He never does schoolwork, homework in the classroom. He has everyday homework. He never writes lesson plans in the classroom. He never prepares any useful material in the classroom. He prepares at his home. Even Sundays he works
I know very well. Sir, these are 60. He was writing, teaching notes. I surprised. I am junior to him. I got motivation from him only. How to teach English, how to write English. He writes very extraordinary cursive writing. He never buy any guides, he never buys any material from the bookshops. Only he prepared himself. That's a great quality. Ramavad sir, he prepared notes, full notes to give the teachers, the students. So, such type of teachers we never seen, never before, ever after in his career, in our career. Nukanadi garu is felicitating ISN sir. Thank you sir, Nukanadi garu. Last but not least, Nukanadi garu, thank you very much for honoring our ISN English faculty. Paternity. Okay, thank you sir. Next, ISN, it's a rare piece sir, rare piece. Because what I said, never before, ever after, I never before ever teach iటువంటి టీచర్లు మనకి ప్రస్తుతం అవసరం. We need such a hard worker, such a brilliant teachers to uplift government schools. So ISN sir, we take as a, especially English teachers, not only teach English but also he is a good actor, he is a good director, he is good philanthropist, what not. So in all aspects, 360 degrees, everybody says. 360 degrees law, he does everything. So he performs so many dramas and plays in our school culture also. He played Sri Krishna role, Dharmaraja role, what all, every year we conduct some occasions on the event occasions, roles. So in this way, we are proud of him. Today he is going to be retired, but retire is not, retire. Retire means మళ్ళీ ఆయన మనం టైర్ వేసుకుంటాం, టైర్ అయిపోతే పారే కదా మనం, మళ్ళీ తిరిగి అయినా మరొక ప్యాచ్ మరో టైర్ వేస్తాం దానికి, రీటైర్. సో వీ షుడ్ టేక్ హిమ్ యాజ్ ఎ రోల్ మోడల్ ఆఫ్ ప్రెసెంట్ జనరేషన్. ప్రెసెంట్లో ఉన్న టీచర్లు అందరూ కూడా ఆయన మనం ఒక రోల్ మోడల్గా తీసుకునే అవసరం ఎంతైనా ఉంది. డెఫినెట్గా అటువంటి టీచర్ని అంత యాక్టివ్గా 62, not 62, he is 64 years as far as I know, to work to render his services to the school, teachers, society and his family. He loves very much school and teachers rather than his family, as I know. Family kante he gives most priority to the teaching and students only, rather than his family. My dear friends, teachers and students, ISI mark, ISI mark, trademark. So everyone follow his attitude and his dutyship and workship. We learn from so many good qualities from him. Thank you very much sir, and I hope the rest of the retirement life will go very freely, happily, and I know you render in future also services to society, nearby villages or students. Anyhow, youth definitely go to coaching under his guidance, because even at TET also, TET and competitive exams, he can teach very well, I think.
In this way, I request ISN sir, don't close your teaching, and you should carry forward and continue the same motto, because nowadays English language is very, very important to enrich the government schools. And yes, third thing, ISN says, E for English, E for easy. Everything is easy. So, English is easy. అని ఎప్పుడు చెప్తుండేవారు. వెరీ నైస్ సార్. ఐ హోప్ యూ విల్ కంటిన్యూ ద సేమ్ మోటో అండ్ హెల్ప్ యువర్ ఫాలోవర్స్ అండ్ యూత్ అండ్ గైడ్ దెమ్ కరెక్ట్లీ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్. నేను హిమంజ సత్యనారాయణ గారు మా కజిను. నేను కూడా అంటే నేను ఇదే పాఠశాలలో మా ఇద్దరం కలిసి పనిచేసాం. నేను మార్చిలో రిటైర్ అయ్యాను. మార్చిలో అన్న చేతిలో రిటైర్ అయిన అదృష్టం నాకు కలిగింది. ఎందుకంటే ఎక్కువగా చెప్పకూడదు కానీ రెండు ముక్కల్లో నేను చెప్తాను. ఐఎస్ఎన్ సామాన్యుడు కాదు, అసామాన్యుడు. ఐఎస్ఎన్ సామాన్యుడు కాదు, అసామాన్యుడు. సామాన్యుడు కాదు, అసామాన్యుడు. ఐఎస్ఎన్ సామాన్యుడు కాదు, అసామాన్యుడు. సామాన్యుడు కాదు, అసామాన్యుడు. రెండిట్లోనే అతని యొక్క, ఎందుకంటే అతను పిల్లల యందు కానీ అలాగే మా ఫ్యామిలీ పరంగా అతను పదవీ విరమణ తర్వాత ఆయురారోగ్యాలతో ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని, అలాగే ఆరోగ్యంగా ఉండి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది. ఎక్కువగా మాట్లాడకూడదు కాబట్టి. థ్యాంక్ యూ. ఎంటీఎస్ ఉపాధ్యాయ మిత్రులు కూడా జాయిన్ అవ్వాలి. సర్కిల్ ఫామ్ అవ్వండి. మేము
పిల్ల నీ కన్ను తిప్పనిస్తా నా చిల్లడి పిల్ల నీ చెవులకి రింగులు పెట్టి పిల్లడి పిల్ల నీ చెవుల తిప్పనిస్తా నా చిల్లడి పిల్ల కిల్లాడి పిల్లంతా ఎవరనుకున్నారండి కిల్లాడి పిల్లంతా ఎవరనుకున్నారండి మామ కూతురు ఆ కిల్లడి పిల్ల చూడరమ్ము ఎంత పెద్దగున్నది నీ చీర కట్టు చూపులను ఇక్కడ కొట్టు బొట్టు ముట్టు చిపట్టు నజట్టు ఇంటి చుట్టూ తిరుగుతుంటే ఎంత బిట్టు పప్ప ఓ రవ్వ నువ్వులస్తే నా చుట్టూ నీ చీర కట్టు చూపులండి ముట్టు చిపట్టు నజట్టు దండి చక్రాల కళ్ళు అల్లు నేరేడు కళ్ళు జాజి పన్నీటి జల్లు భామ ఇంతకుంట సిగ్గు చెట్టు ఎందుకింక ఎంత లేటు వల్ల కంద సరసపు రావే మురికంగా భామ నీ చీర కట్టు చూపియండి కళ్ళ గుట్టు గుట్టు చెప్పట్టు కిసుమిసు వయసే కాదైనా భామాన్ని చీర కట్టు చూపులండి కళ్ళ గుట్టు 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 చెప్పట్టు చెట్టు చల్లగాలి ఓ కొండగాలి
దూర గ్రహం ఏలియన్ లాగా అంటి ముట్టనంటే ఎంత పాపం కుదురుతుంది మనిషన్నాక కష్ట కళ పోషణ అంటూ లేకుంటే అడపాదడపై సన్నే లేకపోతే మాడిపోద నీలో ఫిలమెంటే వాట్ ఈస్ దిస్ బ్రేక్? లెట్స్ డు ద వింటేజ్ బ్రేక్. ఎవడో చూసి నిన్ను ఏదో అని అనుకోకు, మింగల్ అవుదామని పట్టికొచ్చి అట్ట సింగిల్ గా నువ్వు ఉండిపోకు. కూచిపూడి పల్లె పల్లె భాంగరాను వచ్చుండాల్సిన పనిలేదోయ్, వచ్చినట్టు నీ కాలు చెయ్యి ఊపి ఎంటర్టైన్మెంట్ కుమ్మేసే. What is this pause? Let's try the Ura Mas. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తా బదిలింది, ముహూర్తం ముందరున్నది హాసని చెందిరన్నది. పెళ్లిదాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు, చుక్క మారేవా ముక్కు పుడక మారేవా. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తా బదిలింది, పెళ్లిదాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు, బుగ్గ చుక్క మారేవా ముక్కు పుడక మారేవా. ఆంటీ కూతుర అమ్మో అప్సర ముస్తా బదిలింది, ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది. వంట ఇంటి మధ్యలో గట్టకి ముద్దులో గట్టిన పిట్టాన్ని గుంటిలో పుట్టుమచ్చలు ఏడు అంటే కిట్టనుడు ముందు జన్మలో ఆంటీ కూతుర అమ్మ అప్సర ముస్తా బదిలింది, ముహూర్తం ముందరున్నది తథాస్తని పందిరన్నది.
నువ్వు కదిలితే సాగదు కాలం ఒళ్ళు చేయి సాక్షిగా ఎన్ని కోటి ముద్రలో కైపి పుట్టించిన చిట్టా ఉంటుందిగా కొండ పెట్టి చాంతాడంతా పడలేదు కానీ సుపరంగా లేదో నాకు తెలిసి రంగరంగా రాతి కుట్టుతో అమ్మో అప్సరహ ముస్తహ వదిలిందే పెళ్లి దాకా చేరుకున్న అందాల పిల్లగారు బాగున్నారు ముక్క చుక్క మాయవా ముక్కు పుడక మారేవా ఆటి కుట్టురహ అమ్మో అప్సరహ ముస్తహ వదిలింది తథాస్తని కండిరున్నది నీ గుండె గుమ్మంలోకి ప్రతిరోజు నీ గుండె గుమ్మంలోకి ప్రతిరోజు వస్తూ పోతుంటావు పిరియలగా నీ గుండె గుమ్మంలోకి ప్రతిరోజు వస్తూ పోతుంటావు పిరియలగా నా గాలి ఏకాంతం తగ్గాలి అంటూ వస్తూ పోతుంటావు పెరియలగా వేరే సూర్యుణ్ణి చంద్రుణ్ణి చూస్తానా వేల తారల్ని గమనించ వీలవునా ప్రేమ కిరణాలు ప్రసరిస్తే నా పైన బ్రతుకు వెలిగే ఇంకా కాస్త చేరువగా ఇంకా కాస్త చేరువగా రావాలనుంది చిలిపి ప్రశాంతములా నీ గుండె గుమ్మంలోకి ప్రతిరోజు వస్తూ పోతుంటావు పిరియలగా నా గాలి ఏకాంతం తగ్గాలి అంటూ వస్తూ పోతుంటావు పిరియలగా లోకంలోనా మెరిసామంటే మరి అదేం గొప్ప కాదే హో హృదయంలోనా నిలిచామంటే సెలవులో కానీ ఎక్కడ నుంచి సరే నాకు ఫోన్ చేసి మరి సార్ ఇది చేసేస్తా నేను మీ అనుమతి నా అనుమతి మీకెందుకు కాబట్టి మీరు నచ్చింది చేసేయండి నేనేం కాదాను అనేందుకు ప్రతి విషయంలో కూడా ఈ 14 కూడా ఎఫ్ఎస్సీలు కూడా నాకు ప్రతి విషయంలో కూడా మీరు నాకు సహకరించారు అప్రోచ్ వేస్తారు మీకు చాలా ధన్యవాదాలు అంటే చెబితే చేయడం వేరే చెప్పకుండా చేయడం మనకు కావాలి ఇక రెండవది నాకు ఎడంబోతం గుమస్తా అంటే గుమస్తా ముందు చెప్పొచ్చుంటే మా మ్యాచ్ చెప్పని అనుకోకండి ఎందుకంటే నువ్వు చెప్పిన తర్వాత మళ్ళీ వెళ్తావు మళ్ళీ మా మళ్ళీ వెళ్తాడు మళ్ళీ వాడు వెళితే నేను నలిగిపోతాయి తర్వాత ఎందుకని గుమ్మత అతని పేరు నా పేరు ఒకటే సత్యనారాయణ నా పేరు సత్యనారాయణ అయితే హెడ్ మాస్టర్ పేరే ఏ తాళం ఎక్కడ నాకు తెలియదు ఆడు తెలిసినట్టుగా ఒక్క ఎస్ఆల్ తారం తెప్పించి కాబట్టి ప్రతి విషయంలో కూడా సార్ చేసేస్తున్నాం చేసేమంటారా చేసి నేర్చుమే అంటే రికార్డు వర్క్ అంతా కూడా చేసి ఒక రికార్డు సృష్టించాడు ఆ సత్యనారాయణ అది నాకు చాలా సంతోషం ఎటువంటి ఇబ్బంది పడకుండా నా పని హాయిగా అయిపోయింది చేసినట్టు లేదు ఇచ్చమ్మగా నాకు అల్పతే లేదు ఏది లేదు హాయిగా అయిపోయింది ఇక ఆ తర్వాత తెలుగు మేస్టర్ ఉన్నారు తెలుగు రాకపోతే అందరికీ నలుగే ఎప్పుడూను ఎందుకని మాత్రమే తిరిగిపోయాడు అంతమంది తెలియడానికి కొన్ని పనులు కుర్రాడు
యువకుడు విజయనగరం ఏ పనులు సరే అది సహకరించాడు. సెప్టెంబర్లో మాకు మాత్రం సెలవుకి జీతాన్ని సెలవుతుంది అనుకున్నాం టైంలో ఇతను నేను గుమస్తా ముగ్గురం కూడా వరుసగా 6 రోజులు తిరిగాం వరుసలోను విజయనగరం. అలా తిరగకపోతే ఆ నెల జీతం అవ్వదు. ఎందుకంటే ముందు ఇంపార్టెంట్. మీ అందరూ తిడతారు నన్ను, ఏడే పెట్టినట్టు మనోత్తరుడు మా జీతాలు అక్కడ చేస్తున్నాడు. జీతం ఎప్పుడును జీతాలు జీవితాలు రెండును, అది లేకపోతే ఇది ఉండదు. కాబట్టి వీళ్ళందరూ కూడా తిట్టుకుంటారనే భయంతో పైకి మేకపోతే గాంభీర్యం, మేకపోతే కానీ లోన పిరికి, లోన మాత్రం బయట మాత్రం మీరేటన్నా చేస్తారు, నాకేం పర్లేదు, నేను చేసేయగలను అని నమ్మకంతో వీళ్ళకి మొక్కలు చూపించేవాడిని. అసలే నవ్వు కాదు అది, ఏది ఉన్నమాట చెప్పుకోవాలి కదా. మేకపోతే గంభీరం ఉంటుంది దాన్ని, మేము తెలిసే ఉంటుంది. లోన పిరికి బయట భయం లభించడం. ఆ విషయంలో మాత్రం ప్రతి విషయంలో కూడా విజయనగరం అంటే అతను పరుగుండి రాత్రి 8 గంటల చర్యలు చేసేవాడు అనమాట. అతను కూడా నాకు ప్రతి చర్యలు తీసుకుని తెలియదు. ఇచ్చేయండి, అంతకు ఇచ్చేయండి, ఒకటిని ఇస్తాను. ఒక నిమిషం మరి నాకు 2 నిమిషాలు టైం ఇస్తారా? ఓకే. తర్వాత అంటే పాత బెచ్చి మనం చెప్పాలి కదా ముందు. పీడీ మేడం అన్నారు, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఆమె నా కనకూతురు వయసే, ఆమె తిని ఒక 2 సంవత్సరాలు తేడా. ఆమెకి నా కూతురికి 2 సంవత్సరాలు తేడా, 3 సంవత్సరాలు తేడా ఉంటుంది. కానీ నా కూతురు వయసే. ఎప్పుడు డాడీ డాడీ అంటారు, కానీ ఎప్పుడు నా మాట చేయలేదు. డాడీ డాడీ అన్నారు, కానీ ఏమో డాడీ చేస్తాం అనుకున్నాం. కానీ అప్పుడప్పుడు గసేసి సరే, చీపో అని సరే, మర్నాడే డాడీ అని పిలిచేది. ఇంకేం చేస్తాడు డాడీ, అంతే అయిపోతాడు. అయిపోయింది. చాలా తిట్టాను, ఎలా చేయాలి చేయాలి. ఇంకేం కాదు, బాస్ అనేవాడు ఎప్పుడు కూడా తన బాధ్యతని గుర్తు చేయాలి. ఇతరులకి చెప్పకపోతే నాది నేరం అవుతుంది అన్నమాట. అది నేనే కాదు, నాతో ఎవరైనా సరే అదే వస్తుంది. అన్ని కూడా ప్రతి విషయంలో కూడా ఆటలు పాటలు మాటలు ఇలాంటి కార్యక్రమం అయితే ఎవరు చేస్తారు? వాళ్ళు మన పిఎస్ మేడము, కన్యాకుమారి గారు, లక్ష్మీ మేడం గారు కూడా వాళ్ళకి వీళ్ళందరూ కూడా గ్రూప్ అనమాట. కల్చరల్ని కూడా వాళ్ళే చేస్తారు. ఏ పని సరే, ఈ పని ఆ పని కాదు. కానీ అది సెపరేట్ రూమ్, వాళ్ళది రెస్ట్ రూమ్ అనమాట. ఆ రెస్ట్ రూమ్ అక్కడ ఉండదు. అక్కడికి వెళ్ళి పిల్లలన్నమాట. వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి అంటూ వచ్చేవారు. కొద్దిగా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు లేట్ అయినా సరే వచ్చేసేవారు. ఏదనుకున్నదే మీరు ఎప్పుడు కూడా టేక్ ఇట్ పాజిటివ్, ఆప్టిమిజం, నో పెసిమిజం. మీరందరూ కూడా అంటే పీడీ మేడం అనండి, వీళ్ళందరూ కూడా కలిసి ఉంటారు. ఈమె ఆటలో కానీ పాటలో కానీ నేను ఏ ప్రోగ్రామ్ చేస్తానో, ఈవెంట్ చేస్తానో ఆ ఈవెంట్కి సెండు చేత సహకరించారు. అందుకే ఆమెను ఆశిస్తున్నా ఎప్పుడును ఇలా కొనసాగాలి. నేను చెప్పినట్టు ఈ వరవాడిని మీరు కొనసాగాలని నేను కోరుకుంటాను అనమాట. ఇంకేం లేదు, పిల్లలకి అదే సరదా. అప్పుడప్పుడు ఎప్పుడు చదివేనట్టు, ఎప్పుడు చదువు కాదు, ఆట మాట పాట అన్నీ నేర్పాలి మనం పిల్లలకి. ఆ విషయంలో ఈ ఆడపిల్లలందరూ కూడా మీ అందరికీ ధన్యవాదాలు. అందరికీ దీర్ఘ సుమంగళి భవ. ఇక కాబోయే FAS హెడ్ మాస్టర్ ఎప్పుడు వచ్చామని కాదు, తర్వాత దేనికి డైలాగు బుల్లెట్ దిగేందులే చూసుకోవాలి. ఆ డైలాగ్ అతను అరుగుడు అనమాట. ముందురా నాన్న, నా కొడుకు అవుతాడు, వరసకి కొడుకు అవుతాడు. నా వరసకి అంటే వరస చెప్తాను మరి, కాబడిపడతాడుగా. నా కొడుకు వరస అవుతాడు అంటారు చాలా మంది. విఘ్నేశ్వరుడు ఎంతో, ఇతను అంతే. బుద్ధికి మొదటి మెట్టు ఇతనే. జాగ్రత్తగా ఆలోచిస్తాడు. 100 రూపాయలు అది చేసేయడు, అన్ని పోట్టుకొనే చేస్తాను అంటాడు. నేను అప్పుడప్పుడు ఏమో వచ్చి అస్తు కాదు అంటాను, అలాగే అలా చేయొద్దు అంటాను. అతను పని దానికే ఉంది, ఎవరిని పని నాకు చేస్తా తప్పలేదు. ఏమో అతను ఉందేమో నిజం. ఒక ఎనదో చేతి అయిపోయింది, 2 సార్లు గెస్టేషన్ కూడానా, సిట్యుయేషన్ కూడానా. ఎందుకంటే నాకు హక్కు ఉంది నాకు. ఓకే, కాబట్టి ఇతను బుద్ధిమంతుడు. చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒక స్కెచ్ చేసి, ఎందుకంటే లెక్కలు మార్చు కదా, ఎందుకంటే బొమ్మ వేసినప్పుడు రప్పు గీయాలి ముందు. రప్పు లేకపోతే మరి లేదు, లెక్క లేకపోతే అంతా పక్కే అయిపోతుంది అంత మనకి. కాబట్టి జాగ్రత్తగా మనకి ఇది కాబోయే హెడ్ మాస్టర్ మాకు. నా తర్వాత ఇప్పుడు ఎలా చేస్తాను నిర్వహణ, మళ్ళీ కొత్త హెడ్ మాస్టర్ వచ్చే వరకు కూడా ఈ పాఠశాల బాధ్యతలన్నీ కూడా నిర్వహిస్తారు అనమాట. నీకు అడ్వాన్స్గా మీకు మా నాన్న ముందుగా ధన్యవాదాలు. ఓకే, కంగ్రాచులేషన్. యువకుడు మొన్న వచ్చాడు, ఆడేళ్ళు ఇతను చెందుతుంది. కానీ యువకుడు ఎక్కడు జంకడు, దొరకడు చెక్కడు, రెండును. ఆ చిరునవ్వే మనం పంపిస్తాం. మాకు ఆ నవ్వులు ఏముంది మాకేం తెలీదు. కానీ వినయవంతుడు, బుద్ధిమంతుడు, డెడికేషన్ టీచరు. ఎందుకంటే ఇంచుమించుగా 10 సంవత్సరాలు DSC ప్రిపేర్ అయ్యి అలసిపోయి
ఈనాడికి ఉద్యోగం సంపాదించాడు. ఈ కండకాపిల్లో ఎవరు వచ్చిన సరే లాభంతో వెళ్తారు, లేకపోతే ఎవరు వెళ్తారు. నేను మొట్టమొదటి చెప్పిన ప్రమోషన్ ఇచ్చింది. ప్రతి ఒక్కరికి నేను ఆలోచించాను, ప్రతి ఒక్కరికి ఏదో లాభం వెళ్తాం. ఇప్పుడు ఇతను ఉద్యోగంతో ఒకరికి వచ్చాడు, వచ్చిన 3 నెలలకే శుభార్త చెప్పాడు, నాకు సంతానం కలగబోతుంది మరొక 6 నెలల నుంచి. మొన్నే కూతురు పుట్టింది, నాన్న నీకు అని కుటుంబాలకి అందరికి కూడా ఆరోగ్యం అనేసి ఇదే పూతోటి నువ్వు పనిచేయాలనేసి నా శిష్యులు అందిస్తాను. ఆ టైంలో ఇతను కూడా నా శిష్యుడు ఒక టీచర్ అయ్యాడు. టీచర్గా ఏముండాలి అవన్నీ ఉన్నాయి, ఇంకెక్కువ ఉన్నాయి ఇంకా. అంటే నా పేరు నిలబెట్టాడు పూర్తిగాను. ఆ స్కూలు ప్రైవేట్ స్కూల్ చాలు, అక్కడ రంగురంగులు బొమ్మలు చెప్పలేము, దానికి అనంతం, దాన్ని వర్ణించలేము. అది ఒక్కసారి ఎవరైనా చూడవలసి చెప్తే మండలను చంద్రావుపల్లి వెళ్ళి ఆ యొక్క ఎలిమెంట్ పాట చూస్తే వాట్ ఈజ్ రమణ అని తెలుస్తుంది అన్నమాట. అది నా ప్రియ శిష్యుల యొక్క విశేషం. ఎంతో మంది శిష్యులు ఉన్నారు, ఈరోజు ఎవరు చదివి పెట్టలేదు శిష్యులు, వీడు ఒకటి చదివి పెట్టాడు. ఎందుకని ఉదయం 9 గంటలకు వచ్చాడు. అది తీసుకున్నాడు కొమ్మ తీసి, లేదు కదా. ఎలా పెడతారు, ఎవరు పెడతారు చదువు, ఎవరు కావాలి చదువు ఎందుకు పట్ట కానీ నా మీద అభిమానంతో ప్రేమతోటి ఆ గురుపెత్తోటి వచ్చి ఈ కార్యక్రమం అంతా కూడా ఆ యొక్క కోలాటం కానీ అందరినీ కూడా అతని యొక్క దర్శకత్వంలో అతని కొనసాగిల్లో మొత్తాన్ని నిర్వహించాడు. అన్న నీకు నా ఆశీస్సులు ఇలాగే కొనసాగాలి, కొనసాగించు. రిపేర్ ట్యాప్ నాకు తెలుసును, రీపేర్ తీసుకురా. రిపేర్ కాకుండా చావు నాకు తెలుసును, రీపేరు అంటే రీనేమ్ అనమాట. అంటే టైమింగ్ బాగుంది అనుకున్నాను, రిపేర్ అని. ఓకే, ఒక పక్క నేను రిటైర్మెంట్ డేట్ ఉంటుంది, ఒక పక్కన ఇస్తున్నాను. నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు. మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు.